నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న మతపరమైన విషయాలు, అలజడులు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీని మీద సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. ఇటీవల ప్రవీణ్ మృతి కేసు, లేకపోతే ఇప్పుడు తిరుమలకు సంబంధించిన గోశాలకు సంబంధించిన ఆవుల మృతి విషయాన్ని వైసీపీ కావాలని పెద్దది చేస్తోంది. కావాలని అని ఎందుకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నానంటే, కూటమి ప్రభుత్వం కీలకమైన అంశాల పట్ల దృష్టి సారిస్తున్న సమయంలో కూటమి ప్రభుత్వానికి ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కానీ మైలేజ్ కానీ రాకూడదు. ఈ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో డిఎస్సి వచ్చే వారం విడుదల కానుంది. అలాగే ఆ తల్లికి వందనం ప్రోగ్రాం కూడా, మే నెలలో తల్లికి వందనం ప్రోగ్రాం కూడా అమలవుతున్న సమయంలో ఖచ్చితంగా ఈ పాజిటివ్ మైలేజ్ అనేది కూటమి ప్రభుత్వానికి రాకూడదు. దానిని పక్కదో పట్టించాలి అనే కోణంలో అయితే ఈ ఈ ఎంటైర్ ఈ మతానికి సంబంధించిన అంశాలను వైసీపీ కావాలని పెద్ద చేస్తోందని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రవీణ్ మృతి కేసులో పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి అంటే హత్యకు సంబంధించిన అంశాల పట్ల వాళ్ళకి ఎలాంటి క్లూస్ కానీ ఆధారాలు కానీ దొరకలేదు. పూర్తిగా అన్ని ఆధారాలను, లేకపోతే సీసీ ఫుటేజీలను ఆయన ఏపీలోకి ఎంటర్ అయిన కానించి మళ్ళీ గోదావరి బ్రిడ్జ్ వరకు వెళ్ళిన అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎక్కడ హత్య అనే ఉదంతం లేదు. ముఖ్యంగా హత్య అంటే దానికి ఏదైనా రెమెడీ ఉండాలి. ఒక హత్య ఊరికినే చేయరు కదా, దానికి సంబంధించి ఎవరైనా శత్రువులు ఉండాలి, లేకపోతే పాత పగలు ఉండాలి. ఆ రెమెడీస్ కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఇది హత్య, ఇది హత్య, ఇది హత్య. దేనికి హత్య? దేనికి? పాస్టర్ ప్రవీణ్ని హత్య చేయడానికి ఎవరికి అవసరం, ఎవరికి ఏంటి పరిస్థితి అనేది తెలుసుకోవాల్సిన అవసరం లేకుండానే పూర్తి స్థాయిలో దీన్ని హత్య అని ఒక వర్గం పూర్తి స్థాయిలో దీన్ని ప్రచారం చేసింది. దాని తర్వాత వెంటనే తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన గోశాల అంశం, గోశాల టీటీడీకి సంబంధించి తిరుమలలో ఒకటి, పలమనేరులో ఒకటి, నరబైల్లో ఒకటి, 3 గోశాల కేంద్రాలు ఉన్నాయి. ఈ గోశాల కేంద్రంలో తిరుపతిలో చేసేది అత్యంత కీలకం. సో ఇక్కడ ఎప్పటికప్పుడు ఆవులు చనిపోతూ ఉంటాయి, కొత్త ఆవులు తీసుకొస్తుంది టీటీడీ, వాటిని సంరక్షణ చూస్తుంది, ఆ పాలను మళ్ళీ పవిత్రంగా పంపిస్తుంది. దానికి సంబంధించి ఏ నెలలో ఎన్నెన్ని ఆవులు సగటున చనిపోయాయి, ప్రతి నెలలో 15 ఆవుల వరకు చనిపోతాయి, గత ఏప్రిల్ నుంచి ఈ ఏప్రిల్ వరకు ఎన్ని ఆవులు చనిపోయాయి అనే పూర్తి వివరాలు కూడా టీటీడీ అధికారికంగా విడుదల చేసింది. అయినా సరే దీన్ని వైసీపీ శ్రేణులు కావాలని దీనిని పెద్ద చేసి దీన్ని ఒక మతపరమైన అంశంగా చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. దీనికి అందరికీ ఒకటే కారణం, నేను మొదట చెప్పినట్లు. సో ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ కానీ, యువతలో ఎప్పటి నుంచో గూడు కట్టుకున్న ఆశలకు సంబంధించి 12,000 పోస్టులకు పైగా తీసే అంశం కానీ, లేకపోతే వచ్చే మే నెలలో తల్లికి వందనం పథకం కానీ అందరికి అందే అంశం వస్తున్న తరుణంలో ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక ప్రచారం మొదలు పెట్టాలి. ఏదో ఒక రకంగా ఈ మొత్తం పాజిటివ్ మైలేజ్ని నెగిటివ్గా చేయాలి అనే అంశం తప్ప వైసీపీ ఈ విషయాల్లో ఇంకేం చేయడం లేదు. సో దీంతో పాటు పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి అని ప్రజల్లో ఒక రకమైన ఇది తీసుకురావడం, ఒక నెగిటివ్ ఎనర్జీ తీసుకురావడం, అలాగే వస్తున్న పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను కూడా ఒక భయభ్రాంతులకు గురి చేయడం తప్ప ఇలాంటి అంశాలు పూర్తి స్థాయిలో వైసీపీకి ఏమాత్రం మైలేజ్ తీసుకురావు. ఇంకా పార్టీ యొక్క ఈ ప్రతిష్టని ఇంకా మసకబారేలా అయితే చేస్తాయని చెప్పడం సందేహం లేదు. దీని మీద కూటమి పెద్దలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇన్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి అంశాలు ఆగవు అనేది నేను భావిస్తున్నాను. ఈ నిరంతరాయంగా ఒక 2-3 నెలల పాటు వైసీపీ చాలా తీవ్రంగా చేయడానికి అయితే ప్రయత్నిస్తుంది. దీని తర్వాత ఇంకో ఎపిసోడ్ అలా ముందుకు రావడానికి అయితే వైసీపీ దగ్గర అస్త్రాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో కాబట్టి ఇది ఎప్పట్లో ఆగే ప్రసక్తి లేదు. దీని మీద ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతున్నారు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అవుతున్నారు. సో కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా మొదట్లోనే దీన్ని తుంచివేసే ప్రక్రియను అయితే ప్రారంభించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.